వచ్చినారు, ఎందుకు రారు? రాకోకుండా ఏంది, వర్షాలు బాగా పడుతున్నాయి, అంతా న్యూస్లో అంతా చూసినాడు. ఆయన బాధ తట్టుకోలేకే కదా ఆయన కూడా కన్నీరు గార్చినాడు. మామూలుగా ఏం కాదు, ఆయన కూడా కన్నీరు గార్చినాడు. ఒక మానవత్వం ఉన్న మనిషి ఎందుకు రాడు? ఊరికే అనవసరంగా ఊరికే ఆయన గురించి చెప్పుకుంటూ ఉంటారు. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సినిమాలు కొన్ని పోస్ట్పోన్స్ అయినాయి కదా, ఆ, సో దాని గురించి ఇప్పుడు మళ్ళీ హీరోగా రావాలి కదా. వస్తాడు ఆయన. ఇట్లా ఆయనకి అభిమానము ఇప్పుడు సినిమాలలో వాళ్ళ కోసమైనా కూడా ఇప్పుడు అందరూ చూస్తున్నారు కదా ఆడియన్స్, వాళ్ళందరి కోసమైనా ఆయన వస్తాడు. ఎందుకంటే సినిమా చేయాలని ఆయనకేం లేదు, కానీ మా ఆయన హీరోగా అందరూ కోరుకుంటారు కాబట్టి చేస్తాడు. అది ఓకే, పవన్ అన్నతో పని చేశారు కదా, మీకు ఎలా అనిపించి మరి భూసుల దారి అనే ఆడవాళ్ళతో ఎలా ఉంటాడు షూటింగ్ లో? అయ్యో, నేను ఇంత ముందు కూడా చెప్తాను, ఆయన చాలా మంచివాడు. ఆడవాళ్ళు లేదు ఏమీ లేదండి. ఆయనకి ఏంది పాపం, ఆయన పరిస్థితి బాగాలేకేదో పెళ్లి చేసుకుంటే ఆయన ఊరికే మూడు పెళ్ళిళ్ళు అని ఆయన నిందలు పోసేసినారు. మూడు పెళ్ళి అంటే ఒక పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళను వందల మంది పోవచ్చు. ఆయన రీజనపూర్వకంగా పెళ్లి చేసుకొని పవిత్రంగా ఉండేది కూడా ఆయన అంతగా మాట్లాడినారు. ఎందుకుగా మాట్లాడినారు ఇప్పుడు తెలిసిందా? వాళ్ళైతే ఒక పెళ్లి చేసుకొని మూల పెళ్ళాన్ని వారేసి ఏడిపిస్తా 100 మందితో పోవచ్చు. అయినా ఈయనకేళ ఆయన మాకు వ్యక్తి ప్రజలకు మంచి చేస్తాడా లేదా అదొక్కటే కాల. అది 3 పెళ్లి చేసుకుంటే మీకు ఇంతకుముందు వేరే వాళ్ళు నాకు ఒక కామెంట్ పెట్టినారు, ఏమ్మా నీకేమన్నా నీకు సంస్కారం ఉందా? 3 పెళ్ళిళ్ళు చేసుకున్నావు, నువ్వు మంచోడు అంటున్నావు, మళ్ళీ నువ్వు పేటీఎం బ్యాచ్, నువ్వు పైసలు తీసుకొని చెప్తున్నావు అని. ఇగో నోటికి వచ్చినట్లు మాట్లాడేది కాదు, పైసలు ఇచ్చి తీసుకోండేది కాదు. ఇది మనస్ఫూర్తిగా అభిమానంతో చెప్పే మాట. ఊరికి అనవసరం నోరు ఉందని పారేసుకోద్దండి. ఏంటికి మీ నోరు ఎత్తపోయి తొట్లో వేసుకోండి, పేడ తొట్లో. అయితే ఇప్పుడు అర్థమైందా? ఎవరు డబ్బులు తీసుకొని చెప్పినారు, మేం కాదు. ప్రజలందరూ ఒకటే ఉన్నారు. ఎంతమందికి ఇచ్చినాడు ఆయన డబ్బులు తెలుసా? ఎవ్వరికీ లేదు. మేము అభిమానంతో ప్రేమతోనూ ఆయన మీద అభిమానంతో చెప్తున్నాము. ఆయన నిజంగానే దేవుడు లాంటి మనిషి మన ఆంధ్రప్రదేశ్కు దొరకడము గొప్పతనము అని చెప్తున్నా. ఇప్పుడు కన్నా తెలుసుకొని కొంత మనము శాంతంగా బతుకుతాము. ఎవరికంటే వాళ్ళకి ఆలోచించకుండా ఓట్లు వేస్తే రక్తరణం చూపిస్తారు. మీరు ప్రశాంతంగా బతకాలంటే చూసి వేయాల. మరి అట్లా పవన్ కళ్యాణ్ని గెలుచుకోవాలి. మన పవన్ కళ్యాణ్ అన్నని ఎప్పుడు పోగొట్టకూడదు. అట్లా మీరు ఎప్పుడైతే మీరు మేల్కుంటారో అప్పుడు మీరు విజయపూర్వకంగా మీకు ఆంధ్రప్రదేశ్ అంతా మంచిగా ఉంటుంది, శాంతంగా అంతా పనులు కానీ ఏమన్నా కానీ జరుగుతాయి. ఇప్పుడు పవన్ అన్న సినిమాలో బిజీగా రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. సినిమాల్లో ఏమో ఫ్యాన్స్ ఏమో రావాలి అని కోరుకుంటున్నారు. మరి వాళ్ళ కొడుకు వస్తారా? అకిరానందన్ వచ్చి ఫ్యాన్స్ అందరికి న్యాయం చేస్తాడు అనుకోవచ్చా? చేస్తాడు, ఎందుకు చేయడు? ఇప్పుడు తండ్రి తర్వాత ఇప్పుడు వాళ్ళ తనయుడు చేస్తాడు కదా. ఇప్పుడు కృష్ణ గారు ఉన్నాడు, మహేష్ బాబు ఎంత డెవలప్ అయినాడు, పెద్ద హీరో అయిపోయినాడు కదా. కొడుకు వస్తే పవన్ అన్న రేంజ్ కి వస్తాడా? అంటే మొన్న కలికి డ్రెస్ కూడా వేసుకొని వచ్చాడు ప్రభాస్ అన్నది, అంత మంచోడు అనుకోవచ్చా? పవన్ అన్నకి తగ్గ బిడ్డేనా? ఇప్పుడు ఆయన పెంపకం కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆయన లెవెల్లోనే ఆయన కూడా వస్తాడు, బాబు కూడా వస్తాడు. పవన్ కళ్యాణ్ ఏ రేంజ్లో ఉన్నాడో అదే రేంజ్లో వాళ్ళ అంత ఇదిగా రావాలని వాళ్ళకు కూడా, మా నాన్న పేరు నిలబెట్టాలి వాళ్ళకు కూడా ఉంటుంది. ఖచ్చితంగా వస్తాడండి. మరి పవన్ కళ్యాణ్ అన్న లాగానే మరి అకిరానందన్ని మీరు అభిమానిస్తారా? మరి అభిమానిస్తాము. ఎందుకు అభిమానించాడు? వాళ్ళ నాయన గౌరవిస్తున్నాడు. వాళ్ళ నాయన ఎందుకంటే ప్రతి ఒక్కరికి మంచికి చెడ్డకు తిరుగుతున్నాడు. మంచి అబ్బాయే, చక్కగా వాళ్ళ నాన్న చెప్పినట్లు వింటున్నాడు. మంచి అబ్బాయే కదా. మరి మంచిగా చూస్తాము, ఎందుకు చూడము? అందరం చూస్తాము, అందరూ చూడాలి. అలాంటి ఫ్యామిలీ బాగుండాలని కూడా కోరుకోవాలి. పవన్ కళ్యాణ్ గారికి దేవుడు చల్లగా చూడాలి. అందరి సేవంగా ప్రజాసేవ బాగా చేసి ఆయనకు మంచి పేరు రావాలి. మంచోరు అంటున్నారు. చిరంజీవి గారి గురించి చెప్పండి. అంటే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి మధ్య తేడా ఏందమ్మా ఇద్దరు? చిరంజీవి గారు త్యాగం లేదు. చిరంజీవి గారిది అంత త్యాగంగా ఆయన బయటికి రాలేదు. మాకేం భయం లేదు చెప్పడానికి, ఉండదు చెప్పాను. కానీ ఈయన తెగిచ్చేసినాడు. పవన్ కళ్యాణ్ గారు తెగిచ్చేసి బయటకు వచ్చినాడు. ఆఖరికి ప్రాణాలు కూడా తెగిచ్చేసి రాజకీయంగా బయటకు వచ్చినాడు. అర్థమైందా? ఆయన అట్లా తెగిలా. ఓన్లీ ఆయన సినిమాలు ఏందో ఫ్యామిలీ ఏమో చూసుకున్నాడు. ప్రజాసేవ చేయాలన్న తపన, ఈ నోరు పారేసుకోవడము అట్లా చేయలే. ఈయన ఏం చేస్తున్నాడంటే డేర్నెస్, ఏం పీకోండి, నేను మాట్లాడేది ఇంతే, రాను రా కొడకల్లరా అన్నాడు. అదే వాళ్ళ అన్న అన్నాడా? అనలే కదా. ఆడ ఏం తేడా ఉంది? అన్నకు తమ్మునికి తేడా వేరే ఉంది. అది వేరే, ఇది వేరే. అంత సాధించినా కూడా అది మొత్తం తీసుకొచ్చి చిరంజీవి గారి కాళ్ళ దగ్గర పెట్టారు కదా. అంటే మొత్తం ఆయన కాళ్ళు మొక్కి నీ వల్లే నేను పాలిటిక్స్ లో ఎదిగాను నన్ను ఒక సంస్కారంతో ఉన్నాడు కదా. ప్రతి తమ్ముడు అలాగే ఉండాలనుకోవచ్చా? ఆయన ఇప్పుడు
ఉన్నప్పుడు ఆయన సాకి పెద్ద చేసినారు. ఆ అభిమానము వాళ్ళ నా అన్న దీవెన ఉండాలా అని వాళ్ళకు ఆ ప్రయత్నం, అది ప్రేమగా అన్నదమ్ముళ్ళు అనుబంధం అనేది ఉండాలి. అంత అనుబంధం ఉంటేనే ప్రజల్లో మనకి లోకమంతా బాగుంటుంది. ఈ కొట్టుకొని సాడండు వాళ్ళని చూస్తే ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు రామలక్ష్మణుడు ఎట్లున్నారు అట్లా ఆయన ఏమనుకున్నా అంటే అన్నని అభిమానించినాడు, చాలా ప్రేమించినాడు, ఆయన దీవెన కావాలనుకుంటా పోయినాడు. పెద్ద చిన్న గౌరవం లేని వానికి సంస్కారం ఎట్లుంటుంది? ఉండదు కదా. పెద్ద చిన్న గురువు దైవం ఉంది కాబట్టి ఆయన సంస్కారవంతుడు కాబట్టి వాళ్ళ అన్నని కాళ్ళలో పట్టుకున్నాడు, పాదాలు తప్పు లేదు కదా, మళ్ళా తయారైనాడు. తప్పు లేదు కదా. అల్లు అర్జున్ కంటే అది ఎవరు సంస్కారం వాళ్ళ ఏ లెవెల్లో పెరిగినారో వాళ్ళ అమ్మ నాన్న నేర్పియాలి. అది ఈయనకేంది వాళ్ళ అన్న నేర్పించినాడు, వదిలే నేర్పించినాడు కాబట్టి ఆయన సంస్కారంగా పెరిగినాడు. అందుకే తల్లి తండ్రిగా భావించుకున్నాడు కాబట్టి వాళ్ళ అన్నను కాళ్ళు